టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్కు స్వాగతం. ఈ వారంలో జరిగినటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం. రాష్ట్రంలో త్వరలో ప్రత్యేక డిఎస్సి నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో పొందూరు మండలం కింతలి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానానికి మంత్రి శ్రీనివాసరావు ప్రభుత్వ విప్ కోన రవికుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను ప్రారంభించి బడికొస్తా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ఇందుకోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ సంవత్సరం విద్యారంగం అభివృద్ధికి 25,000 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇంతవరకు పెద్ద వంతెనలు భవనాల నిర్మాణంలో మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయన్నాయని, కానీ కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా పాఠశాలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ విధానాన్ని విద్యాశాఖలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 4,858 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు సైకోమెట్రిక్ టెస్ట్ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి శారీరక వికాసంతో పాటు మానసిక వికాసం ఎంతో అవసరం. చదువుతో పాటు సంస్కారం, దాంతో పాటుగా జీవన నైపుణ్యాల అభివృద్ధి అత్యంత అవసరం. ప్రతి విద్యార్థి అభివృద్ధి చెంది ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నత పాఠశాలలో 9, 10 చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పేరుతో ప్రేరణాత్మక తరగతులు నిర్వహిస్తోంది. ఈ శిక్షణలో విద్యార్థులు తాము రాబోయే 10వ తరగతి కామన్ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, సమస్యలను ఎలా అధిగమించాలి అనే విషయాలపై శిక్షణ పొంది నిపుణులచే గైడెన్స్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 5 జిల్లాల్లో సైకోమెట్రిక్ టెస్ట్ ప్రయోగాత్మకంగా నిర్వహించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11వ వేతన సంఘం నియామకం నేపథ్యంలో వారి సిఫార్సులు వచ్చేలోపు మూల వేతనంపై 20% మధ్యంతర భృతి ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. 2018 జూలై 1 నుంచి ఈ ప్రయోజనం నోషనల్గా అందుతుంది. 2019 ఏప్రిల్ 1 నుంచి నగదు రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు. అది జూన్ నెల జీతంతో పాటు చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మధ్యంతర భృతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పంచాయతీరాజ్కు చెందిన స్థానిక సంస్థల ఉద్యోగులు, పట్టణ స్థానిక సంస్థల ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా జీతాలు అందుకుంటున్న సంస్థల ఉద్యోగులు, వర్క్ ఛార్జ్డ్ ఉద్యోగులు, 2015 వేతన సవరణ ప్రకారం ప్రస్తుతం వేతనాలు అందుకుంటున్న ఫుల్ టైం కంటింజెంట్ ఉద్యోగులకు కూడా ఈ భృతి అందనుంది. డిఎస్సి 98 అర్హులకు న్యాయం చేయాలి. డిఎస్సి 1998లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల సమస్యను వెంటనే పరిష్కరించాలని ఏపీ డిఎస్సి 98 క్వాలిఫైడ్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి పి సోమశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ ధర్నా చౌక్లో సోమవారం ధర్నా నిర్వహించారు. 1998 డిఎస్సిలో అర్హత సాధించిన 4,534 మందికి న్యాయం చేయాల్సి ఉండగా 36 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడం దారుణమన్నారు. వెంటనే అర్హులందరికీ న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాల నిధుల్ని మళ్లించొద్దు. హైకోర్టు స్పష్టీకరణ. పాఠశాలలకు విరాళాలుగా వచ్చే సొమ్ము సర్వశిక్ష అభియాన్ పథకం కింద విడుదలైన నిధుల నిర్వహణకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు నిర్వహిస్తామని ఎస్ఎస్ఏ తరపు న్యాయవాది సోమవారం హైకోర్టుకు తెలిపారు. విరాళాలుగా వచ్చిన సొమ్మును ఇతర అవసరాలకు వినియోగించబోమన్నారు. ఎస్ఎస్ఏ నిధులను ఆ పథకం కోసం ఉద్దేశించిన అవసరాలకు వాడతామన్నారు. ఆ వివరాల్ని నమోదు చేసిన ధర్మాసనం వ్యాజ్యంపై విచారణను ముగించింది. పాఠశాల నిధులను ఇతర అవసరాల కోసం ప్రభుత్వ నిధులను మళ్లించొద్దని తేల్చి చెప్పింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తులతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా అమలాపురం ప్రాంతంలోని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ
తదితర అవసరాల కోసం ఉద్దేశించిన ఎస్ఎస్ఏ పథకం కింద విడుదలైన సొమ్మును 2018 జూలైలో ప్రభుత్వ ఖాతాలకు మళ్లించారంటూ న్యాయవాది పి బాబ్జీ హైకోర్టును ఆశ్రయించారు. పాఠశాల యాజమాన్య కమిటీ ఖాతాల్లో జమ చేయాల్సిన నిధుల్ని వేరే ఖాతాలకు మళ్లిస్తున్నారన్నారు. ఎస్ఎస్ఏ నిధుల్ని ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియా 5 లక్షలు ప్రకటిస్తూ జీవో జారీ. విధుల్లో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు 5 లక్షలు, సహజ మరణం సంభవిస్తే 2 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. దరఖాస్తు అందిన 15 రోజుల్లోగా ఎక్స్ గ్రేషియా కోసం ప్రధాన కార్యాలయానికి సిఫార్సు చేయాలని ఆయన తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు ఉత్తర్వులు జారీ. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో సేవలు అందిస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ ఉద్యోగులు 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేయడంతో పాటు ఎక్స్ గ్రేషియాను కూడా పెంచుతూ సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మొద్దడ రవిచంద్ర జీవో నంబర్ 25ను జారీ చేశారు. మహిళా ఉద్యోగులకు గతంలో వర్తింపజేస్తున్న సౌకర్యాలను పెంచడంతో పాటు సహజ మరణానికి తక్షణ ఆర్థిక సహాయం కింద సదరు ఉద్యోగి కుటుంబ సభ్యులకు 2 లక్షలు అందించాలని నిర్ణయించారు. అలాగే ప్రమాదవశాత్తు మరణించిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ సొసైటీలు, కేజీబీవి మోడల్ స్కూల్లోని వారికి కూడా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు. ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ. 10,000 మందికి పైగా లబ్ధి చేకూరనుంది. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా సొసైటీలు, కేజీబీవి మోడల్ స్కూల్లో పనిచేస్తున్న వారికి కూడా ఇదే స్కేలు వర్తింపచేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎంటీఎస్ను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జీవో నంబర్ 24 జారీ చేసింది. దీంతో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కొంతకాలంగా చేస్తున్న డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చినట్లయింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో మంజూరైన పోస్టుల్లో ఆర్థిక శాఖ అనుమతితో నియమితులైన పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎంటీఎస్ వర్తింపు చేస్తూ గత నెల 28న ఆర్థిక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. సిటెట్ నోటిఫికేషన్ జారీ. బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు నిర్దేశించిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిటెట్ నోటిఫికేషన్ను జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించేందుకు టీచర్లుగా నియామకానికి సిటెట్ ఉత్తీర్ణులు అర్హులవుతారు. సిటెట్ను జూలై 7న నిర్వహించాలని సిబిఎస్ఈ నిర్ణయించింది. కేవీఎస్, ఎన్వీఎస్, టిబెటన్ స్కూల్స్ సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాల టీచర్లుగా నియామకం పొందేందుకు సిటెట్ స్కోర్ ఉపకరిస్తుంది. రాష్ట్ర ఉత్సవంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి. స్వాతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఈ నెల 22న రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం నిర్వహించనుంది. ఉత్సవ నిర్వహణకు 17 లక్షల విడుదలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. కర్నూలు జిల్లాకు 5 లక్షలు, మిగతా 12 జిల్లాలకు 1 లక్ష చొప్పున కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 4, 6, 9 తరగతుల విద్యార్థుల అభ్యసన సాధన సర్వే స్లాస్ 26 నుంచి పాఠశాల విద్యాశాఖ విద్యార్థుల అభ్యసన సాధన సర్వే స్లాస్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా 4, 6, 9 తరగతుల విద్యార్థులకు గణితం, తెలుగు భాషపై పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,315 పాఠశాలలో ఓఎంఆర్ షీట్ ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు కొన్ని ప్రశ్నలను రూపొందించారు. ఉదయం, మధ్యాహ్నం 2 విడతలుగా 1.08 లక్షల మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. పురపాలక, ఎయిడెడ్ ఉపాధ్యాయుల పదోన్నతుల కోసం నిర్వహించే ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పురపాలక, ఎయిడెడ్ ఉపాధ్యాయుల పదోన్నతుల కోసం నిర్వహించిన ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. ఫలితాలను www.bseap.org వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఐఆర్ మోడల్ స్కూల్స్ కూడా వర్తింపచేయాలి. మోడల్ స్కూల్స్ టీచర్స్ ఫెడరేషన్ మధ్యంతర భృతిని మోడల్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా వర్తింపచేయాలని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు మురళీమోహన్, ఎన్ బోసుబాబు మంగళవారం ఒక ప్రకటన ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్పిఎస్ 2015 ప్రకారం మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులు వేతన స్కేలు పొందుతున్నారని తెలిపారు. ఏప్రిల్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి 20% అమలు చేస్తూ సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో మోడల్ స్కూల్స్ను విస్మరించడం అన్యాయమని తెలిపారు. ఆనందలహరి ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 పాఠ్యపుస్తకాలను ఆంగ్ల మాధ్యమంలోకి తర్జుమా చేసి వర్క్ బుక్లను కూడా పంపిణీ చేసేందుకు విద్యాశాఖ నిర్ణయం. ఈ క్రమంలో మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు సంబంధిత కార్యకలాపాల కోసం వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ఉన్నతాధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. 20న సిఎస్డిఓల నియామకం, మార్చి 1వ తేదీలోగా ఇన్విజిలేటర్లు, ఏడీఓ జాబితా, మార్చి 13న స్పాట్ నియామకాల ఉత్తర్వులు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను జారీ చేశారు. 10th పరీక్షల నిర్వహణపై ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు కలెక్టర్ సూచించిన రోజున సమావేశం నిర్వహించాలని సూచించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల నియామకాలు, సెంటర్లకు సీనియర్లైన హెచ్ఎంల నియామకాలు, సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించే సిఎస్ పనులు, డిఓల నియామకాలు ఈ నెల 20వ తేదీన చేపట్టాలని కోరారు. సంబంధిత అధికారుల జాబితాలను ఈ నెల 23 నుంచి ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఆమోదిస్తుంది. నియామక ఉత్తర్వులను ఈ నెల 25న జారీ చేసి సంబంధిత అధికారులకు 26న అందజేస్తారు. రూట్ ఆఫీసర్లు, జాయింట్ కస్టోడియన్లు, సి కేటగిరీ సెంటర్ల కస్టోడియన్ల నియామకాల ప్రక్రియ ఈ నెల 23 నుంచి మార్చి 1వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. తరగతి గదులకు కొత్త రూపు. 10,000 కోట్లతో డిజిటల్ బోర్డులు 2022 నాటికి విద్యా సంస్థల్లో ఏర్పాటు. బ్లాక్ బోర్డ్ పాఠశాలలు, కళాశాలలోనే కాదు విద్యా సంస్థలన్నింటా సుపరిచితమైన దీని రూపం మారుతున్న కాలంతో పాటే ఆధునికతను సంతరించుకోనుంది. ఇక 9 ఆపై తరగతుల్లో డిజిటల్ బోర్డులు దర్శనమివ్వనున్నాయి. దేశంలో విద్యా వ్యవస్థను మరో మెట్టు పైకి ఎక్కించే దిశగా ప్రభుత్వం వీటి ఏర్పాటుకు నిర్ణయించింది. 2018-19 బడ్జెట్లో ప్రకటించిన ఈ ఆపరేషన్ డిజిటల్ బోర్డ్ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ బుధవారం ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. ప్రొఫెసర్ ఝంఝన్వాలా నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను ఆయన ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం, యూజీ చైర్మన్ డిపి సింగ్లతో కలిసి వివరించారు. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ గడువు జూన్ 30 వరకు పొడిగింపు. ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న మెడికల్ రీయింబర్స్మెంట్ సదుపాయాన్ని జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. బుధవారం సచివాలయంలో సిఎస్ అధ్యక్షన ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టింగ్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు అందిన నెల రోజుల్లోగా వాటిని క్లియర్ చేయాలని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అధికారులను సిఎస్ ఆదేశించారు. కొత్తగా ఈహెచ్ఎస్లో చేరిన ఏపీవీవీపీ గురుకులాలు, వివిధ విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థలు, గ్రంథాలయాలు, పాఠశాల ఉపాధ్యాయులు ఉద్యోగుల డేటాను మార్చి 15వ తేదీ నాటికి అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం. ఆత్మీయ సన్మాన సభలో సీఎం చంద్రబాబు. మహిళా ఉద్యోగులకు 5 ప్రత్యేక సెలవులు. ఆత్మీయ సన్మాన సభలో ఆంధ్రప్రదేశ్ సీఎం. మహిళా ఉద్యోగులకు ఏడాది 5 రోజుల ప్రత్యేక క్యాజువల్ సెలవులు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగుల సంక్షేమమే తన ధ్యేయమని తెలిపారు. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏపీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి చంద్రబాబు బుధవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ, ఎన్జిఓ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, జేఏసీ అమరావతి అధ్యక్షులు కొసరాజు బొప్పరాజు అధ్యక్షత వహించారు.
ఉద్యోగులకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ పక్క రాష్ట్రంతో సమానంగా అందించినందుకు ఉద్యోగులందరికీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సిపిఎస్ విధానంపై కేంద్ర స్థాయిలో చర్చించి సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తానని ప్రకటించారు. శాస్త్రీయ దృక్పథాలు గల టీచర్లు, విద్యార్థులను ఆవిష్కరణ వైపు ప్రోత్సహించే దిశగా సృజనోత్సవం 2019 నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం, ఆదేశాలు జారీ. శాస్త్రీయ దృక్పథాలు గల టీచర్లు, విద్యార్థులను ప్రోత్సహించే దిశగా సృజనోత్సవం 2019 నిర్వహించబోతుంది. ఇందులో భాగంగా సైన్స్ టీచర్లకు ఇన్నోవేషన్ ప్రాక్టీసెస్ ఇన్ టీచింగ్ సైన్స్ సదస్సును ఇప్పటికే నిర్వహించగా తాజాగా సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాల, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సృజనోత్సవం 2019 సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించాలని సూచించారు. ఇందులో భాగంగా డాక్యుమెంటేషన్, పోస్టర్ మేకింగ్, టాలెంట్ టెస్టులను 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు చదువుతున్న విద్యార్థులకు నిర్వహించాలని కోరారు. జాతీయ ప్రతిభా పరీక్షా ఫలితాలు విడుదల. ఆంధ్రప్రదేశ్ పరీక్షల విభాగం గత ఏడాది నవంబర్లో నిర్వహించిన జాతీయ ప్రతిభా పరీక్ష స్టేజ్ 1 ఫలితాలను గురువారం విడుదల చేసింది. ఫలితాల కోసం జిల్లా విద్యాధికారుల కార్యాలయంలో కానీ వెబ్సైట్ www.bseap.org ద్వారా తెలుసుకోవచ్చని సంచాలకుడు సుబ్బారెడ్డి తెలిపారు. NTSE ఫలితాలు. పెన్షనర్లకు 20% IR. పెన్షన్దారులకు మధ్యంతర భృతి 20% మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు IR ప్రకటించిన సంగతి తెలిసిందే. జూలై 1, 2013 తర్వాత రిటైర్ అయి PRC 2015 ద్వారా పెన్షన్ పొందుతున్న ప్రభుత్వ పెన్షన్దారులు అంతకుముందు రిటైర్ అయి జియో 51 ప్రకారం కన్సాలిడేటెడ్ పెన్షన్ పొందుతున్న వారికి ఇది వర్తిస్తుంది. PF వడ్డీ రేటు 0.1% పెంపు. 6 కోట్ల మంది చందాదారులకు లబ్ధి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను PF డిపాజిట్లపై వడ్డీ రేట్లను 8.65% పెంచుతూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFO నిర్ణయం తీసుకుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో PF వడ్డీ రేట్లను 5 ఏళ్ల కనిష్టానికి తగ్గించి 8.55% మాత్రమే ఇస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా 20 జూనియర్ కాలేజీలు, 10 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ సీఎం ప్రకటన. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలేజీలు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే వీటిని ప్రారంభించినట్లు తెలిపారు. తద్వారా గ్రామీణ పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. ఢిల్లీలో ఉద్యోగుల ప్రదర్శన, ధర్నా. ఏపీ ఎన్జిఓల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్. ఢిల్లీలో ఉద్యోగుల ప్రదర్శన, ధర్నా. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ఢిల్లీలో చలో పార్లమెంట్ పేరిట గురువారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.